నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె సంబంధిత సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి గుండె సంబంధిత సమస్యలు పరిష్కారాలు. ఇంతవరకు కాలంలో చూసుకుంటే అంటే చాలా ఏజ్ అయిపోయిన తర్వాత ఒక 80-90 ఇయర్స్కి వచ్చిన తర్వాత అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువ ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసు అసలు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. సో అసలు ఫస్ట్ గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అంటే ఓన్లీ స్ట్రెస్ మాత్రమే గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణమా, ఇంకేమైనా ఉన్నాయా? స్ట్రెస్ ఒక ఫ్యాక్టరేనండి, బట్ దానికన్నా మెయిన్ మన లైఫ్ స్టైల్, డైట్, మన ఎక్సర్సైజు మొత్తం పడిపోయింది. అంటే మనం ఒక యావరేజ్ని తీసుకుంటే మనకి ఇంతకుముందు కనీసం ఒక 8 గంటలు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఆర్ అట్లీస్ట్ పొద్దున్న మగాళ్ళు అయితే వెళ్ళి కావేడి బద్దెత్తి నీళ్ళు తీసుకురావడం, పొలంకి వెళ్ళడం, ఏదో ఒక వ్యాయామం ఉండేది. అంటే కార్డియాక్ ఎక్సర్సైజ్ ఉండేది. నడక కూడా అంతే ఎక్కువ ఉండేది. లేడీస్ అంటే ఇల్లంతా వాకిలికి ఊడ్చి కల్లాపు జల్లి అంతా ఇవన్నీ చేసేసరికి మంచి ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయేది. దాంతో మనకి ఆ కార్డియాక్ రిథమ్ అనేది కరెక్ట్గా ఉండేది. అంటే ఇప్పుడు అల్టిమేట్గా హార్ట్ కూడా ఒక మజిలే కదా, దానికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే అది స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని వదిలేసినప్పుడు వీక్ అవుతుంది ఆబ్వియస్గానే. రెండో ఫ్యాక్టర్ వచ్చి డైట్. అదేంటంటే మనం ఇప్పుడు అన్డైజెస్టబుల్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే మనం ఆహారంలో డైజెషన్ అనేది మనకి ఇప్పుడున్న మెడికల్ సిస్టంలో ఏంటంటే ఓన్లీ స్టమక్ దగ్గరే చూస్తారు, స్టమక్, ఇంటెస్టైన్, అబ్జార్ప్షన్. కానీ మనకి ఆయుర్వేదం ప్రకారం 7 స్టెప్స్ చెప్పారు. అంటే ఫస్ట్ రసం, స్టమక్లో అది వచ్చిన తర్వాత రసంలోకి వెళ్తుంది, అక్కడ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి మజిల్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఫ్యాట్ కింద మారుతుంది, బోన్లోకి వెళ్తుంది, నర్వస్ టిష్యూ కింద మారుతుంది, తర్వాత ఫైనల్ ఎనర్జీ. సో మనకి ఫ్యాట్ ఫార్మేషన్ ఫేజ్ దగ్గర ఒక డైజెషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే చాలా మట్టుకు ఈ పాలిసైక్లిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అయిపోయిన ఫ్యాట్స్. ఫ్యాట్ ఏంటంటే ఒక ఫ్యాట్ హెడ్ ఉండి ఒక లాంగ్ చైన్ హైడ్రోకార్బన్ మాలిక్యూల్ ఉంటుంది, దాని జనరల్ టెండెన్సీ. అందుకే దానికి ఫ్యాట్కి చాలా పర్పసెస్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ తీసుకుంటే మొత్తం ఫ్యాటే 90%. అలాగే మన స్కిన్ పైన ప్రొటెక్టివ్ లేయర్ కానీ, మన ప్రతి నాళాల్లోని లూబ్రికేషన్. అంటే ఇప్పుడు బ్లడ్ అలాగ అక్కడి నుంచి అక్కడికి ఫ్లో అవ్వాలనుకో కొంచెం ప్రెషర్ పడుతుంది. సో అది ప్రెషర్ లేకుండా ఈజీగా వెళ్ళడానికి ఒక లూబ్రికేషన్ కావాలి. అది మన కళ్ళల్లోని, మన కఫంలోని, లంగ్స్లోని మొత్తం ఫ్యాట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది మనకి ఈజీగా అబ్జార్బ్ అయ్యి డైజెస్ట్ అయ్యే ఫ్యాట్ తీసుకుంటే అక్కడ ఎక్కడైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఫ్యాట్ మాలిక్యూల్స్ మళ్ళీ ఫ్యాట్ కింద మారుతాయో అవి వాటి రోల్ చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకునేవి ఏంటంటే అదే పాలిసైక్లిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అయిన ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మనకి శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ డైజెస్ట్ చేసుకోలేదు. దీంతో ఏంటంటే అవి ఎక్కడ పడితే అక్కడ క్లాగ్ అయిపోతుంటాయి, స్కిన్ కింద, ఆర్టరీస్లోని. సో వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యి హార్ట్ బ్లాక్స్ రావడం. మరి డైజెస్టివ్ సిస్టంలో లేకపోతే ఏదైనా కానీ మనం ఏం తిన్నా కూడా డైజెస్ట్ అవుతుంది, దానికి సంబంధించి యాసిడ్స్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ మనకి ప్రొడ్యూస్ అయ్యి అది డైజెస్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు. మరి ఫ్యాట్ ఎందుకు బర్న్ అవ్వట్లేదు అంటారు? అదే అది అక్కడ స్టమక్ దగ్గర డైజెస్ట్ అవుతుంది కానీ బ్లడ్ నుంచి వాడుకోవాలి కదా. వచ్చేటప్పుడు అది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అండి. లాస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి చాలా మంది రిఫైన్డ్ ఆయిల్ పెట్టుకున్నారు. ఏంటి నెయ్యిను మనకి నువ్వుల నూనె హెల్దీ కాదు అని చెప్పి రిఫైన్డ్ ఆయిల్ తినడం మొదలుపెట్టారు. కాకపోతే రిఫైన్డ్ ఆయిల్ చాలా డేంజరస్. ఇనీషియల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీళ్ళకి ఈ మన నెయ్యి కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్స్ కానీ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పి
ఒక బల్క్ ఇండస్ట్రీ చేయడానికి పామ్ ఆయిల్ తీసుకొచ్చి హెల్దీ నాన్ స్టిక్కీ అని చెప్పి చూపించారు. నాన్ స్టిక్కీ అంటే ఏ ఫుడ్ మెటీరియల్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు అంటే దాంట్లో డైజెస్ట్ అయ్యే టెండెన్సీ లేదు. ఓకే, దాన్నే మనకి ఏదో దానిలో ఉన్న గొప్ప ఆస్పెక్ట్ కింద ఇది తింటే చూడు స్టిక్ అవ్వట్లేదు కాబట్టి మీరు సన్నగా అయిపోతారు, స్టిక్ అవ్వట్లేదు కాబట్టి హెల్దీ అని చెప్పి ఫస్ట్ అది అలవాటు చేస్తారు. తర్వాత దాని కాస్ట్ కూడా పెరిగిపోయిందని చెప్పి సోయా ఆయిల్కి సబ్స్టిట్యూట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, సోయాబీన్ ఏంటంటే ఈ జంతువులకి ఫుడ్ కింద వేస్తాం, దానిలో కూడా ఈ ఆయిల్ మంచిది కాదు, దీనిలో టాక్సిన్స్ ఉంటాయి అని చెప్పేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ సోయా కేకే వేస్తాం యానిమల్కి. అలాంటి ఆయిల్ వీళ్ళకి ఫ్రీగా దొరికేది కదా, దాన్ని తీసుకొచ్చి మేము రిఫైన్ చేసి క్లీన్ చేసామని చెప్పి ఆ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత కాటన్ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. సో మనకి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని దొరికేదంతా కూడా ఎయిదర్ ఆఫ్ దిస్ త్రీ ప్రోడక్ట్స్. ఓకే, ఎందుకంటే అంత సన్ఫ్లవర్ ప్రొడక్షన్ కానీ ఇంపోర్ట్ కానీ మన దగ్గర లేదు జస్టిఫై చేసుకునే అంత. వీటిలో ఏమవుతుందంటే మనకి ఆ ఫ్యాట్ మాలిక్యూల్ చాలా లాంగ్ ఉంటుంది, అది లాస్ట్కి వచ్చేసరికి అది కొంచెం పరివర్తన చెంది ఒక సైక్లిక్ కాంపౌండ్ ఏర్పడిపోయి ఉండిపోతుంటుంది. సో బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ ఉన్న మాలిక్యూల్ని చూసి ఓకే ఈ ఫ్యాట్ నాకు పనికి వస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ లోపలికి వెళ్ళినాక దీని పర్పస్ అది చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే నేను ఒక 10 మీటర్లు గొలుసుకున్నానండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా నాకు అది అవసరం, కానీ దాని వెనకాల లింకులు బైండ్ అయిపోయి అది ఉంది ఒక 3 మీటర్లు అది అలా ఫార్మ్ అయిపోయింది అనుకోండి, నాకు ఆ 10 మీటర్స్ చైన్ రాదు కదా. సో అది సిమిలర్ గా దానికి బాడీకి ఏం చేయాలో తెలియక ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడేస్తుంటది. దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చాలా మంది ఇంకొకటి ఏంటంటే పౌల్ట్రీ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఈ సడన్గా గ్రోత్ రావడానికి వాటికి జెనెటికల్లీ మాడిఫై చేశారు. దాని ఫాడర్లో కూడా ఎక్కువ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయ్యేటట్టు ఫాడర్ ఇస్తారు, అండ్ దాన్ని సస్టైన్ చేసుకుని డిసీజ్ రాకుండా చాలా ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇస్తారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ. సో ఇవన్నీ కూడా దాని బాడీలోని ప్రాసెస్ చేసుకోలేక డైజెషన్ అవ్వక ఇప్పుడు చూడండి పౌల్ట్రీ చూసినప్పుడు కూడా దాని స్కిన్ కింద ఎంత ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లాగా ఉంటుంటుంది, అంటే అన్ప్రాసెస్డ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాటిలో. సో ఈ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఎక్కువ తినే వాళ్ళకి, ఎగ్ ఈ చికెన్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది. అలాగే మన ఈ చైనీస్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట నూడిల్స్ అనేవి జనాలకి ఒక న్యాచురల్ ఇదైపోయింది. సో దాంట్లోని వాళ్ళు వేసే అజినోమోటో కానీ వాడే కలర్ టాక్సిన్స్ కానీ, లెడ్ పాయిజనింగ్ ఎక్స్పెషలీ రెడ్ కలర్ రావడానికి వాటికి లెడ్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి హార్ట్ని డిస్టర్బ్ చేసేవే. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది డైట్. బట్ ఫస్ట్ది కరెక్ట్గా ఉంటే చాలా మట్టుకు ఇది అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే చాలా మందిలో చూస్తుంటాం అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి కూడా సడన్గా 30 to 35 ఇయర్స్ మధ్యలోని ఏ హ్యాబిట్స్ ఉండవు, డైట్ కరెక్ట్గా తీసుకుంటుంటారు. అంటే ఇప్పుడు సోషల్ నార్మ్స్ ప్రకారం వాళ్ళు చెప్పినట్టు రిఫైన్డ్ ఆయిల్ వాడి ఇదంతా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు సడన్గా 30 to 35 మధ్యలోని సడన్గా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. వీటన్నిటికీ కారణం కూడా మన డైటే. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అంటే ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటారు అంటే వ్యాయామాలు చేస్తారు, చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి 30 to 40 ఇయర్స్ మధ్యలోనే హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం ఏంటి? అంటే తేడా ఎక్కడ జరుగుతుంది? ఫుడ్ విషయంలో అని అన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది కదా ఏం తినాలి ఏం తినకూడదు, ఎందుకంటే హెల్త్ మీద చాలా గ్రిప్ ఉంటుంది కదా వాళ్ళకి. బేసికల్గా ఇప్పుడు హెల్దీ లివింగ్ అనుకుని ఉన్న వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్ డైట్ ఫాలో అవుతారు. కాకపోతే ఇప్పుడు మనకి హెల్దీ డైట్ అని చెప్పి వచ్చేసరికి 90% అంతా ఇండస్ట్రీ నుంచి వస్తుంది, అగ్రికల్చర్ నుంచి రావట్లేదు. ఇప్పుడు ఏముందండి, జిమ్కి వెళ్తున్నారంటే కంపల్సరీ ప్రోటీన్ షేక్ తీసుకోవాలంటారు, వెయ్ ప్రోటీను అంటారు. అదేంటి బేసికల్గా ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డైరీ ఇండస్ట్రీ. డైరీలోని పాలు మిగిలిపోయో పాడైపోయో ఇరిగిపోతాయి కదా,
దాన్ని వాళ్ళు తీసి ప్రాసెస్ చేసి డ్రై చేసి అందులోంచి ఫ్యాట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాని పౌడర్ కింద అమ్ముతారు. ఓకే. సో అది చాలా డేంజరస్. దాంతో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నారు సఫర్ అవుతారు, బోన్స్ వీక్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాల్డ్నెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కానీ జనాలందరికీ అది ఒక హెల్దీ ప్రోడక్ట్ కింద అడ్వర్టైజ్ చేశారు. సేమ్ రిఫైన్డ్ ఆయిల్, నెయ్యి, ఇదంతా యాక్చువల్ మనకి లూబ్రికేట్ చేసే ఆయిల్స్ని తీసుకోకుండా మనకి బ్లాకేజ్ క్రియేట్ చేసే ఆయిల్స్ ఎక్కువ తీసుకున్నాం. ఓకే. అలాగే వాళ్ళందరికీ ఎగ్ తినండి, ఎగ్ వైట్స్ మంచివని తినిపిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే సోషల్ నార్మ్స్లోని హెల్దీ లివింగ్ అని చెప్పి అడ్వర్టైజ్ చేశారో అదంతా కూడా అన్హెల్దీ ఫుడ్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండరు. ఓకే. ఎమోషన్ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హార్ట్ డిసీజెస్. ఎందుకంటే మనకి హార్ట్ వచ్చి అనాహత చక్రం. అనాహత చక్ర ఇస్ అ సెంటర్ ఫర్ ఎమోషన్, జాయ్, సుఖం, దుఃఖం, ఇదంతా కూడా మనకి ఇక్కడి నుంచే వస్తుంది, బ్రెయిన్లోంచి రాదు. సుఖం వచ్చినప్పుడు కూడా ఇక్కడ మంచి లైట్ ఫీలింగ్ అనిపిస్తుంది, ఏదో బాధ వచ్చినప్పుడు భుజాల మీద ఏదో బరువేసి గుండెలు ఏదో నొక్కేసినట్టు ఫీలింగ్. సో అది అనాహత చక్రం. ఓకే. సో మన హార్ట్ నడిపించేది విండ్ ఎలిమెంట్, అనాహత చక్రం కాబట్టి ఎమోషన్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి సో ఎమోషనల్ స్టెబిలిటీ ఆల్సో ప్లేస్ ఏ రోల్ ఇన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎమోషనల్గా ఎవరైతే స్టేబుల్గా ఉండగలరో, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అంటే మరీ ఎక్కువ జాలి చూపించకుండా, అలాగని మరీ మూర్ఖంగా ఉండకుండా ఒక బ్యాలెన్స్ ఉంటుంది. లైఫ్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్. అలాగని మరీ ఎక్కువ సెల్ఫ్ పిటీ ఫీల్ అవ్వకుండా, అయ్యో నాకే అయిపోతుంది, ఎందుకు నాకు ఇలాగ అవుతుంది, అందరు బాగానే ఉన్నారు కదా అనుకోకుండా ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి, కంట్రోల్ కాదేమో. ఓకే. మరి చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక వాళ్ళకి పుట్టుకతోనే కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్తో పోతూ ఉంటారు, లేకపోతే హార్ట్లో హోల్ ఉందని చెప్తూ ఉంటారు. అటువంటి కండిషన్స్ ఎప్పుడు చూస్తాం మనం? అది ఇవాళ రేపు కొంచెం కామన్గా ఉంటుందండి. అండ్ చాలామంది అండం ఏంటంటే ఇంతకుముందు అది మనం చూసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే కిడ్స్ బోర్న్ అయిన తర్వాత కూడా వాళ్ళ బాడీలో ఆర్గన్స్ అన్నీ అప్పటికి ఫంక్షనాలిటీలోకి రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్, లివరు, హార్ట్, లంగ్స్ కొంచెం అర్లీగా ఫార్మ్ అయిపోతాయి, ఎందుకంటే వాటితోనే బ్రీతింగ్ యాక్టివిటీ కదా. మిగిలినవన్నీ పుట్టిన తర్వాత కూడా ఒక 3 months to 1 year లోపల ఆర్గన్స్ అన్నీ గట్టిపడుతుంటాయి. అందుకే వాళ్ళ డైట్ కానీ వాళ్ళకి తీసుకునే కేర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంతకుముందు ఏంటంటే ఇది డయాగ్నోసిస్ టూల్స్ అవి ఉండేవి కాదు. ఇప్పుడేంటి ఎక్కువ అబార్షన్స్తో పిల్లల్ని తీయడం, దాంతోనే వాళ్ళకి లోపల మదర్స్ వూమ్లో ఫార్మ్ అవ్వాల్సిన ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా ఫార్మ్ అవ్వకపోవడం, వాళ్ళు బయటకు వచ్చినాక స్ట్రగుల్ అవుతున్నారు. సో కొంతమందికి ఏంటంటే హార్ట్ కంప్లీట్గా ఫార్మ్ అవ్వదు, ఒక చిన్న హోల్ లేకపోతే ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ మజిల్ ఫార్మ్ అయ్యి తర్వాత అది మూసుకుపోతుంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే అక్కడ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లడ్ పంప్ చేస్తుంటుంది కదా, అది లీక్ అయిపోయి మన క్యావిటీలోకి వచ్చేస్తుంటుంది లంగ్స్ పక్కన. సో దాంతో ఏంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, అదే మళ్ళీ లింఫ్లోకి వెళ్ళి అదంతా దాన్ని ప్రాసెస్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకొని అది చేయలేకపోవడం. ఇప్పుడు కొంచెం మైన్యూట్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లడ్ అనుకోండి, దాన్ని ఏదో బాడీ ఏదోలా ప్రాసెస్ చేసుకుంటుంది, అదే కొంచెం ఎక్కువ వస్తున్నప్పుడు ప్రాబ్లమాటిక్ కండిషన్ అవుతుంది. దీన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. బట్ ఇది కూడా ఇఫ్ ద బేబీ ఈజ్ అండర్ 3 years మనకి న్యాచురల్గా మన మెడిసిన్స్తో కానీ అదర్ న్యాచురల్ మెథడ్స్తోని దాన్ని కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు డిటెక్ట్ అవ్వదు, చాలా మైన్యూట్గా ఉంటుంది. అది ఒక ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఎప్పుడు 16-17 yearsలో అప్పుడు డిటెక్ట్ అవుతుంటుంది, లేకపోతే 6-7 years కానీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పరిగెత్తలేరు, యాక్టివ్గా ఉండరు, అది నోటీస్ చేసుకోరు చాలామంది. ఎనిమిక్ కండిషన్ ఉంటుంది, బాడీ కూడా బ్లడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు.
ఇలాంటప్పుడు అది నోటీస్ చేసుకుంటే అప్పటికి ఒకసారి ఫార్మ్ అయిపోయిన తర్వాత అక్కడ అది హోల్ ఉందంటే దాన్ని బాడీ ఆఫ్టర్ 3 years రిపేర్ చేసుకోవడం ఇంటర్నల్ ఆర్గన్స్ని కొంచెం కష్టం. ఓకే, అప్పుడు కొంచెం డేంజర్ అవుతుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు దే కెన్ హ్యావ్ ఎ లాంగ్ నైఫ్, బట్ జాగ్రత్తగా ఉండాలి. అందరిలాగా ఫ్రీగా ఉండలేరు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు. సో రెగ్యులేటెడ్గా ఉండాలి. దానికి ఈ మధ్య కొంచెం కరెక్టివ్ ప్రొసీజర్స్, ఆపరేషన్స్ అవి వచ్చినాయి. బట్ స్టిల్ ఏదైనా కానీ కొంచెం నార్మల్సీకి రావడానికి కొంచెం ప్రాబ్లం వాళ్ళకి. ఓకే, మరి మీరు చెప్పారు గుండె జబ్బులకి చాలా వరకు తినే ఫుడ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ బాగా రీజన్స్ అవుతాయని చెప్పి. అయితే రిఫైండ్ ఆయిల్ గురించి మాట్లాడారు. మరి ఏ ఆయిల్ తీసుకోవాలంటారు? ప్రతిసారి అంటే కొంతమంది చెప్తారు నెయ్యి వాడినా అంత మంచిది కాదు, ఫ్యాట్ అయిపోతారు, లావ్ అయిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అందరికీ డౌటే ఉంది, మరి రిఫైండ్ ఆయిల్ వాడకూడదు, మరి ఏం వాడాలి? ఇప్పుడు అన్నిటికన్నా లావు ఏనుగు ఉంటుందండి, లేకపోతే హిప్పోపోటమస్ ఉంటుంది. అవేం నెయ్యి తింటాయి, శరీర తత్వం అనుకోవాలి. ఓకే, కానీ దాని వల్ల కూడా ప్రాబ్లం, ఒబెసిటీ వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయని అంటూ ఉంటారు. యాక్చువల్గా మనకి ఎవరైతే కనోలా గ్రూప్ ఉందో, మనకి ఫస్ట్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసి, రిఫైండ్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసి కనోలా కంపెనీ వాళ్ళు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక రీసెర్చ్ చేయించారు. ఓకే, ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మీరు ఎక్కువ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్, బటరు అంటే లార్డ్ బటరు ఎక్కువ తీసుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. ఓకే డాక్టర్ గారు, అయితే చెప్పండి, ఆయిల్స్ పక్కన పెట్టేసి కేవలం నెయ్యిని వాడితే సరిపోతుందా? గుండె జబ్బులు రాకుండా ఉంటాయా? అంటే నేను ఇప్పటిదాకా చెప్పింది కూడా, ఇందాక రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నాను కదా, కంటిన్యూ వాళ్ళు ఎలా రీసెర్చ్ చేశారంటే ఈ ఫ్యాట్, బటరు ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇదిగోండి దీనివల్ల ఇది అవుతుందని చెప్పి చెప్పారు. కాకపోతే అక్కడ ఎక్కువ అనే క్లాజ్ పక్కన పెట్టారు. ఎటువంటి ఆయిల్ అయినా కానీ, ఎంత హెల్దీ ఆయిల్ అయినా కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాబ్లమే, అనారోగ్యమే. కాకపోతే అది మోడరేట్గా, లిమిటెడ్గా కావాల్సినంత తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫ్యాట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్. మనకి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవాళ రేపు అందరూ ప్రోటీన్ హెల్దీ, ప్రోటీనే తినండి అంటున్నారు. కానీ ప్రోటీన్ కూడా బాడీ ప్రాసెస్ చేసుకోలేకపోతే, అవసరం లేకపోతే అది బ్రేక్ డౌన్ అయ్యి కీటోన్స్ అండ్ అదర్ టాక్సిన్స్ ఫార్మ్ అవుతాయి. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో జనరల్ మైండ్ సెట్లోని హెల్దీ, అన్హెల్దీ అనేది చాలా మిస్కాల్కులేషన్ ఉంది. సో మనకి ఆయిల్ లేకపోతే నర్వస్ సిస్టమ్ పనిచేయదు, లూబ్రికేషన్ లేకపోతే. మనం తిన్న ఫుడ్ ఒకవేళ అవసరం అయితే బాడీ ఆ కార్బోహైడ్రేట్స్ని కూడా ఫ్యాట్ మాలిక్యూల్స్ కింద మార్చుకొని విటమిన్ సహాయంతో ఫ్యాట్ కింద మలుచుకుంటుంది. అలాంటప్పుడు మనకి డైరెక్ట్ యానిమల్ ఫ్యాట్ సబ్స్టిట్యూట్ అంటే మన లోపల ఉన్న ఫ్యాట్కి క్లోజెస్ట్గా ఉండేది నెయ్యి. అందుకే మీరు చూడండి ఎక్కువ అంటే మనకి ఈ వృత్తి విద్యల్లో తీసుకుంటే కూర్చొని లిటరరీ అంటే బ్రెయిన్ కెపాసిటీ పెంచుకోవాల్సింది బ్రాహ్మలు. వాళ్ళందరూ ఎక్కువ నెయ్యి తీసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ వస్తాదులు కానీ, కుస్తీ పోటీలకు వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళంతా ఎక్కువ నువ్వుల నూనె తీసుకునేవాళ్ళు. నువ్వులు ఎందుకంటే దానికి ప్రోటీన్, ఫ్యాట్ రెండు వస్తాయి. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. బట్ బ్రెయిన్ యాక్టివిటీకి దీనికి నెయ్యి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పిల్లల్లో కూడా ఎక్కువ నెయ్యి పెట్టేవాళ్ళు. ఆ పప్పు నెయ్యి కలిపినప్పుడు వాళ్ళ గ్రోత్కి అంటే అంటే న్యూరాన్స్ కూడా గ్రో అవ్వాలి కదా, సైజ్ పెరగాలి, పొడుగు అవ్వాలి, దానికోసం అవి హెల్ప్ చేస్తుంటాయి. సో నెయ్యి అనేది ఒక మంచి ఫ్యాట్ మాలిక్యూల్ విచ్ హెల్ప్స్ అవర్ నర్వస్ సిస్టమ్, మన స్కిన్ అండ్ ఆల్సో మన ఐస్, ఇయర్స్, నోస్ ఎక్కడైతే మనం ఇంటరాక్ట్ అవుతుంటామో అట్మాస్ఫియర్ తోటి, అక్కడ ఇన్ఫెక్షన్ ఆపాలన్నా, ఆ డ్రైనెస్ ఉండకుండా దాని ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉండాలన్నా కూడా ఫ్యాట్ మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్.
కాకపోతే ఏదైనా కానీ మోతాదులో ఉండాలి. మరి చాలామంది చెప్తూ ఉంటారు కదా, అంటే ప్రతి మనిషికి ఒక మొత్తం రోజు మొత్తంలో ఒక 2 స్పూన్లు నూనె చాలు, అంతకన్నా ఎక్కువ వాడద్దు అని చెప్పి. నిజంగా అదే ఫాలో అవ్వాలంటారా? దాని ప్లేస్లో నెయ్యి పెట్టుకుని అంతేనా, లేకపోతే డిపెండ్స్. మామూలుగా ఇప్పుడు అన్నంలోని ఫస్ట్ ఒక స్పూను నెయ్యి సరిపోతుంది. ఇంకా అంతకన్నా కావాలంటే అసలు కర్రీస్లో యూజ్ చేయొద్దు, ఎందుకంటే న్యాచురల్గా దొరికే వాటిల్లో కూడా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా మనం ఈ రిఫండ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు కదా. కానీ మన లైఫ్ స్టైల్ భిన్నంగా ఉంది దానికి. మనకి నెయ్యి కానీ ఆయిల్లోని ఫ్రై చేసేది పిండి వంటలు ఒకటే. టెక్నికల్గా మన కుకింగ్ స్టైల్ మారిపోయింది. ఇంతకుముందు వంటలు ఎలా చేసేవాళ్ళు, కాయగూరలో ఏవో ఉడకపెట్టి కొంచెం చింతపండు ఉప్పు కారంతో లేకపోతే ఉప్పు మిరియాలతోటి వండి లాస్ట్లోని తాలింపు వేసేవాళ్ళు కొంచెం. అది దానిపైన గార్నిష్ అంటాం. ఓకే. ఇప్పుడు మీరు యూరోపియన్ కుకింగ్ స్టైల్ తీసుకోండి, ఆలివ్ ఆయిల్ వండేయడానికి వాడరు వాళ్ళు. మామూలు బటర్ ఏదో రాసి దానిలోనే అది వండిన తర్వాత ఆలివ్ ఆయిల్ పైన వేసుకుంటారు, మనం నెయ్యి అలాగే వేసుకుంటాం. సో గార్నిష్గా వాడినప్పుడు అది మన ఇంటెస్టైన్స్ని కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది, అబ్జార్ప్షన్కి, లూబ్రికేషన్కి, లోపల మూమెంట్ అవ్వడానికి, ఫుడ్ కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వడానికి దానికి హెల్ప్ చేస్తుంది. అదే దాన్ని బాగా వేడి చేసి కూరల్లోకి అబ్జార్బ్ అయ్యేటట్టు చేసేసాం అనుకోండి, అది బాడీలోకి వెళ్తుంటుంది. యాజ్ ఎ గార్నిష్ వాడినప్పుడు మనకి ఎంత అవసరమో బాడీ అంత తీసుకొని మిగిలిన లూబ్రికేషన్ కింద వాడుకొని మోషన్ ఫ్రీ అవ్వడానికి, అక్కడ మనం ఏవో స్పైసెస్ తిన్నా ఏదైనా రిపేర్ని, డ్యామేజ్ని రిపేర్ చేయడానికి పని చేసుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడేంటి, ఫస్ట్ నూనెసి తాలింపేసి అప్పుడు ఉల్లిపాయలు వేసి వంట మొదలు పెడుతున్నారు. రివర్స్ అయిపోయింది ప్రాసెస్. సో ఇది ఒక డేంజరస్ ప్రాక్టీస్. బట్ ఏదైనా కానీ కొంచెం ఎలాగో చాలా నూనె తగ్గిస్తున్నారు. అలాంటప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా వాడుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒమేగా ఆయిల్ అంటున్నారు, ఫిష్ లివర్, కార్డ్ లివర్ ఆయిల్ ఇవేవో చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటి, హార్ట్ కండిషన్కి బాగుండాలనే కదా. మరి ఫ్యాట్స్ అంత డేంజర్ అయినప్పుడు ఇవే ఎందుకు ఇస్తారు? సో ఇట్స్ సంథింగ్, అంటే జనాలంతా ఏంటంటే ఒకరు ఎవరో చెప్పారంటే అది నిజం అనుకుంటున్నారు, కానీ ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవట్లేదు. ఓకే. సో ఫుడ్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అయితే డాక్టర్ గారు, చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటి సపరేట్గా ఉంటుందా, లేకపోతే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం సపరేట్గా ఉంటుందా? హార్ట్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా రెండు ఒకే కోణంలో చూస్తూ భయపడిపోతారనమాట. సో ఆ టెన్షన్కే హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది, హార్ట్ స్ట్రోక్ లైక్. సో అది ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇనీషియల్ స్టేజ్లో ఎలా తెలుసుకోవాలంటారు? అంటే మనకి అసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకిను హార్ట్ స్ట్రోక్కి చాలా సిమిలర్గా ఉంటాయి. ఐడెంటిఫై చేయలేరు. అంటే కొంతమంది కొన్ని కేసెస్ కూడా చూసాం. ప్రైవేట్ హాస్పిటల్లోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వెళ్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాం అని చెప్పి జస్ట్ ఇక్కడ ఇలాగ ఇది చేసి మళ్ళీ కుట్లేసి వదిలేశారు. వాళ్ళు తర్వాత మళ్ళీ అదిగోండి మాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని అది ఇది టెస్టులు చేసుకుంటే అక్కడ ఏం లేదు, జస్ట్ కట్ చేసి మళ్ళీ కుట్లేశారు, మీకు అప్పుడు వచ్చింది గ్యాస్ ప్రాబ్లం అని కూడా. ఇలాంటి కేసెస్ కూడా చూసాం. అంటే ప్రొఫెషన్ని నేనేమంటలేదు, కొంతమంది అలాగ ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఏం చేస్తాం. సో చాలా సిమిలర్గా ఉంటాయి రెండిటికి. ఎందుకంటే మనకి ఇప్పుడు గ్యాస్ వచ్చింది అనుకోండి, మన బ్రీతింగ్ అంతా డయాఫ్రమ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. లంగ్స్ కింద డయాఫ్రమ్ కిందకి పైకి మూవ్ అవ్వడం వల్ల మనం బ్రీతింగ్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి అండ్ ఇక్కడ పట్టేసిందో మనకి ఆ బ్రీతింగ్ స్పేస్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు లంగ్స్ని అలా కంప్రెస్ చేస్తుంది అనమాట. సో ఊపిరి అందనప్పుడు లంగ్స్ కూడా వెళ్ళి హార్ట్ని పుష్ చేస్తాయి. సో దానికి కూడా కెపాసిటీ కొంచెం తగ్గి స్ట్రగుల్ అవుతుంది. యూజువల్గా ఇదేంటంటే ఎక్కువ వర్కౌట్ చేయకుండా కార్డియాక్ ఎక్సర్సైజెస్ లేని వాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది ఇది.
ఓకే. వాళ్ళకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అదేంటంటే సిమ్టమ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. స్వెట్టింగ్ అనిపిస్తుంది, రెస్ట్లెస్నెస్ అనిపిస్తుంది, ఊపిరి అందదు, లెఫ్ట్ సైడ్ చెయ్యి ఇలా లాగేస్తుంటుంది. కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. అది ఓకే. ఒకేసారి సివియర్గా అవ్వదు, కన్సిస్టెంట్గా స్లోగా పిక్ అవుతుంది. కానీ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి, స్ట్రోక్ వచ్చే వాళ్ళకి, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పని చేస్తూ ఉంటారు, ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. సడన్గా పెద్ద ఎక్కువ టైం కూడా ఉండదు. అందుకే అందరినీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోండి. మీకు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు మీ మదర్ ఎవరో ఉన్నారు పక్కన, వాళ్ళకే సడన్గా వచ్చింది అనుకోండి, మనకి ఏం చెయ్యాలో చిన్న ఐడియా కూడా ఉండాలి కదా. సో అది సడన్గా వచ్చి పడిపోతుంటారు అనమాట. బట్ ఏదైనా కానీ ఇప్పుడు మీకు కన్సిస్టెంట్గా వస్తుందంటే ఫస్ట్ ఒకసారి ఆముదం వేసుకోండి మోషన్కి. తాగినప్పుడు ఇంటెస్టైన్, స్టమక్ అన్నీ క్లియర్ అయ్యా గ్యాస్ అంతా వెళ్ళిపోతే ఆ రిలీఫ్ తర్వాత మీకు తగ్గింది అనుకోండి. అంటే ప్రాబ్లం రాగానే ఆముదం తాగాలని చెప్తున్నారా, లేకపోతే ప్రాబ్లం వచ్చినాక తాగొచ్చు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయిపోతుంది. మీకు హార్ట్ అటాక్ అనుకోండి అంత టైం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు హార్ట్ అటాక్ ఇంతకు ముందు కూడా వచ్చి మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతుంటుంది. అవి తెలియదు కదా, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఎందుకంటే సెకండ్ స్టేజ్కి ఇంకా ఛాన్స్ ఉండదు కదా. చాలా ఐడెంటిఫై చేయకపోవడం ఉండదండి. అంటే తెలుస్తుంది కానీ పట్టించుకోం. ఓకే. అసలు ఎలా ఉంటుంది సిమ్టమ్? సేమ్ అదే, కొంచెం చెమటలు పట్టడం, కొంచెం లైట్గా డిజీగా అనిపిస్తుంది, ఊజీగా. కాసేపు కూర్చోగానే బాగానే అనిపిస్తుంది. మైల్డ్గా ఒక స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఏమవుతుంది అంటే మనకి బీపీలో అప్ అండ్ డౌన్స్ అనుకుంటారు ఇప్పుడున్న జనరేషన్కి అయితే, అంతే కదా. ఇప్పుడు మన హార్ట్ బ్లడ్ సప్లై చేస్తుంది బాడీ అంతా, లంగ్స్ నుంచి ఆక్సిజన్ తీసుకొని బాడీ అంతా సప్లై చేస్తుంది. అలాగే స్టమక్ దగ్గర నుంచి ఫుడ్ అబ్జార్బ్ చేసుకొని బాడీ మొత్తం సప్లై చేస్తూ ఉంటుంది. కానీ హార్ట్కి కూడా బ్లడ్ వెళ్ళాలి కదా, దానికి సప్లై చేసే ఆర్టరీస్, వెయిన్స్ కూడా ఉంటాయి. సో హార్ట్కి వెళ్ళే ఆర్టరీలోని ఎప్పుడైనా బ్లాక్స్ వస్తాయి అప్పుడప్పుడు. అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అది కూడా రావచ్చు, ఎందుకంటే అది కూడా అల్టిమేట్గా ప్రెషర్ పడుతుంది కదా. బయట నుంచి ఇలా నొక్కుతున్నాం, ఆర్టరీ మీద ప్రెషర్ పడింది, అలాంటప్పుడు స్ట్రోక్ వస్తుంది కదా. లేదా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఉండిపోతుంటాయి బాడీలోనే, ఏదో దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు చూసుకున్నప్పుడు ఆ క్లాట్ అలాగా నర్వ్స్ ద్వారా వెయిన్స్ ద్వారా ట్రావెల్ చేసి సడన్గా వెళ్ళి అక్కడ వెళ్ళి హార్ట్ దాంట్లో ఇరుక్కుంటుంది. అప్పుడు కూడా బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. సో ఆక్సిజన్ అందనప్పుడు అక్కడ నెక్రోసిస్ వస్తుంది, కొంతవరకు మజిల్ చనిపోతుంది కదా. సో అది రాకుండా చూసుకోవాలన్నమాట. దాంతో ఏంటంటే మనకి మైల్డ్గా వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి తెలియని కూడా తెలియదు, కానీ తర్వాత ఈసీజీలు తీసినా స్కానింగ్లు తీసినా కానీ ఆ రిపోర్ట్స్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఇదిగో ఇంతకుముందు అయ్యిందని చెప్పి. యూజువల్గా అది మనం అంత హెల్తీగా ఉండేటప్పుడే అది వచ్చి వెళ్తుంది. వీ కాంట్ ఈవెన్ ఐడెంటిఫై, ఏదో వీక్నెస్లే, కళ్ళు తిరిగినాయి, ఏదో స్ట్రెస్లో ఉన్నాం అనుకుంటాం, కానీ స్ట్రోక్ వచ్చి వెళ్ళి ఉంటుంది. మరి మగవాళ్ళతో అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎందుకండి? లేడీస్లోనే యాక్చువల్ ఏంటంటే మన ఈ హార్మోనల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్, ఈ పీరియడ్స్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. బాడీలో అవసరం లేని టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ ఫ్లష్ అవుట్ చేసేస్తుంటుంది ఎవ్రీ మంత్. సో ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ఎస్కేప్ సిస్టమ్ ఉంది. ఈవెన్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ జెంట్స్లోనే అది ఉండదు. ఎప్పుడైనా కానీ స్వెట్లోంచే బయటికి పంపించుకోవాలి. సో ఇప్పుడు మనకు అవసరం లేని ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నీ బాడీలో ఎక్కడో స్టోర్ అయ్యి అలాగ అడ్డం పడుతున్నాయండి. దానికి బయటికి పంపించాలంటే ఎలాగా? ఫస్ట్ దాన్ని కరిగించుకోవాలి. అంటే కరిగించే అంత వేడి పుట్టించుకునేటట్టు ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత దాన్ని బయటికి పంపించుకోగలగాలి ఆ ఫ్లోలోని. సో మనకి ఆ స్వెట్ అవుతాం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఆ వేడిగా ఉన్నప్పుడు. ఆ చెమటలోంచి మనకు అవసరం లేని ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఎక్కువ వెళ్ళిపోతుంటాయి.
కాకపోతే లేడీస్లోనే ఒక మెయిన్ పాత్వే ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా మటుకు టాక్సిన్స్ కానీ ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ అందుకే లేడీస్లో చాలామందికి యూట్రస్లోని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి హెల్దీ లైఫ్ స్టైల్ లేనప్పుడు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు కానీ యూట్రస్లో పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోవడం అది సైజ్ పెరిగిపోవడం డెన్సిటీ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. యూట్రస్ వాల్ థిక్నెస్ ఇవన్నీ కూడా దేస్ ఆర్ రిపర్కషన్స్ ఆఫ్ అవర్ ఫ్యాట్ ఫాల్టీ ఫ్యాట్ మెటబాలిజం అన్నమాట. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మారిందిలేండి, ఇప్పుడు లేడీస్లో కూడా ఈక్వల్గా వస్తుంది. ఎమోషన్స్ అనాహత చక్రం అనుకున్నాం కదా, ఇంతకు ముందు వరకు జనరేషన్ వరకు మగపిల్లలు ఏడవకూడదు, కంప్లైంట్ చేయకూడదు, ఏ కష్టం ఉన్నా కానీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నట్టు ఒక పెద్ద ఒక పెడస్టల్ మీద ఉంచేవాళ్ళు. అమ్మాయిలకి ఆ రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. అవునా ఓకే అయ్యో నీకు ఇలాగ అయిందా అని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళ కష్టాలు తెలుసుకొని మరీ ఏడ్చేవాళ్ళు. అఫ్కోర్స్ ఇవాళ రేపు అలా కబుర్లు చెప్పుకోవట్లేదు కానీ టీవీ సీరియల్స్ ఏవో చూసి బాధపడి వాళ్ళకున్న ఎమోషన్స్ అన్నీ ఏడుపు ద్వారాను లేకపోతే పక్కన వాళ్ళ మీద ద్వారాను వాళ్ళకి షేర్ చేసుకోవడం ద్వారాను ఏదో ఒక రకంగా ఎమోషనల్గా చాలా గిల్ట్ ఫ్రీగా ఉండేవాళ్ళు. అలాగే మీకు చూస్తే ఈవెన్ సూసైడ్ రేట్స్లో కూడా లేడీస్ కన్నా జెంట్స్లో ఎక్కువ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వరకు. సో ఎమోషనల్గా ఇప్పుడు బట్ ట్రెండ్స్ మారుతున్నాయి, అమ్మాయిలు అబ్బాయిలు అంత తేడా లేదు. చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే మనం ఏలియనేటెడ్ అయిపోతున్నాం. ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా పిల్లలకి మాకు ఫ్రీడమ్ కావాలి, నా రూమ్ నాది, నా రూమ్లోకి తలుపు కొట్టే రావాలి, నేను లోపల గొల్లెం పెట్టుకుంటాను, ఇవన్నీ. సో ఎవరు ఒకరితో ఒకరికి అసోసియేట్ అవ్వట్లేదు అందరూ. సో ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు అనమాట. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అనేది ఎర్లీ మార్నింగ్లోనే ఎందుకు వస్తుంది? అంటే ఎర్లీ మార్నింగ్లోనే రావాలని లేదు, బట్ ఎక్కువ ఛాన్సెస్ ఏ టైంలోనన్నా వస్తుంది. యూజువల్గా ఏంటంటే ఆ టైంలో మనకి డెత్స్ ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మనం చాలామంది ఆ టైంలోని రెస్పాన్స్ కానీ పక్కన ఎవరు ఉండరు. డే టైంలో ఉన్నారు అనుకోండి, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయారంటే సమ్మన్ నోటీసెస్ ఇమీడియట్గా. కొంతమంది నిద్రలోనే చనిపోయారని కూడా, అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి నిద్రలోనే చనిపోయారు అంటే కొంచెం మెలకు వస్తుంది, బట్ అక్కడ పక్కన ఎవరు ఉండరు కదా పిలవడానికి, హెల్ప్ చేయడానికి ఉండదు. వచ్చి వాళ్ళు ఏదో రెస్పాండ్ అయ్యే లోపలే సరిపోతారు. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ రావడానికి ఎందుకు అంటే మన బాడీ మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతుంటుంది. సో యూజువల్ మనం తినేసి పడుకున్న తర్వాత రాత్రి అంతా కొంచెం ఒక స్లగ్గిష్ స్లో ఫేస్లో బాడీ ఫుడ్ అంతా డైజెస్ట్ చేసుకుంటుంటుంది. మార్నింగ్ 4కి 5కి ఇట్ వేక్స్ అప్ అనమాట నేచర్తో పాటు. మనం మంచం మీద పడుకుంటాం కానీ చుట్టూతో పెట్టెలు పురుగు పుట్ర అన్నీ లేచిపోతాయి కదా, దాంతోపాటే మన బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఇట్ స్టార్ట్ అంటే ఫాస్ట్గా బ్లడ్ ప్రెషరు కొంచెం పెరిగి మెటబాలిజం స్పీడప్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే నైట్ టైము అన్డైజెస్టెడ్గా ఉండిపోయిన ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి రష్ లాగా వచ్చి అక్కడ క్లాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ యూరోప్లోని ఒక డిష్ ఉంటుంది, తిన్న రోజు చాలామంది జాగ్రత్తగా ఉండండి, రాత్రి పడుకొని పొద్దున్న కొంచెం నడవండి, ఎక్సర్సైజ్ చేయండి అంటారు. అంటే చీజు బ్రెడ్, అంటే వేడి చీజ్లో బ్రెడ్ పీసెస్ ముంచుకొని తింటూ ఉంటారు. ఆ రోజు దాంతోపాటు రెడ్ వైన్ తీసుకోవద్దని చెప్తారు చాలామంది, ఎందుకంటే హార్ట్ అటాక్ అలా తింటా చనిపోయిన వాళ్ళు, అది తినేసి పడుకొని పొద్దున్న లెగ్స్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదొకటి. సో అందుకని మార్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే అర్లీ మార్నింగ్స్ వచ్చేటప్పుడు జనాలు ఎవరైనా కానీ రెస్పాండ్ అయ్యి సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. మరి గుండె జబ్బులకి సంబంధించి ఫ్లవర్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ఎంతకాలం తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందండి, ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్కి వెళ్ళాలి. ఇంకొక ఆప్షన్ లేదు అప్పుడు. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినా అదేంటి మెడికల్ క్రైసిస్,
సడన్గా. దానికి ఏంటంటే శస్త్రచికిత్స, ఆపరేషనో లేకపోతే ఏదో దాన్ని రికవర్ అయ్యేదాకా దాన్ని పట్టుకోవడమో, అప్పటికప్పుడు ఏదో ఒక బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి మెయింటైన్ చేసి బాడీని మళ్ళీ ఒక వర్కింగ్ స్టేట్కి తీసుకురావాలి. అంటే దీస్ ఆర్ లైక్ ఒక ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు మెకానిక్ షెడ్కి వెళ్ళాల్సిందే. అలాంటి కండిషన్స్లో తప్పితే మన మెడిసిన్ ఏంటంటే దాన్ని ప్రివెంటేటివ్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మేజారిటీ ప్రాబ్లం ఏంటంటే బీపీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఫ్లక్చుయేషన్. ఒక ఎక్సర్సైజ్ రెగ్యులర్గా లేని వాళ్ళకి 40+ 50+లోని బీపీ 120 ఉండాల్సింది 140 ఉండడం అనేది నార్మలే. బట్ దాన్ని హై బీపీ కింద చెప్పి, ఎందుకంటే ఒకసారి హై బీపీ వచ్చింది అనుకోండి, సడన్గా మనం ఎగ్జైట్ అవ్వగానే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బర్స్ట్ అయ్యి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని బీపీ టాబ్లెట్స్ వాడిస్తుంటారు అది తగ్గించి కంట్రోల్లో ఉంచడానికి. రెండోది ఏంటంటే మనకి హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి కొలెస్ట్రాల్ వల్ల కానీ, బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల 30%, 60%, ఈవెన్ 90% బ్లాక్స్ ఉన్నాయి. దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, స్టంట్స్ చేయాలి, లేకపోతే అక్కడ వాల్వ్స్ రిప్లేస్ చేయాలి, వాల్వ్ ఫంక్షనాలిటీ పడిపోతుంది అనమాట. ఇవి అంటారు. ఇప్పుడు ఎక్కువగా వినేది ఈ రీజనే కదండి, ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. బట్ వీటన్నిటికి కూడా మన మెడిసిన్ పనిచేస్తుంది. బీపీకి కానీ సర్జరీకి కొంచెం టైం తీసుకుంటారు. వీటికి బేసికల్గా వీళ్ళు ఏంటంటే మేము అదే చెప్తాం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక 3 daysలోనో 1 week లోపల సర్జరీ చెయ్యాలంటున్నారండి అని వస్తారు. మేమేం చెప్తామంటే మీరు ఒక 3 months చేసుకోకపోయినా పోస్ట్పోన్ చేసినా అంత రిస్క్ ఏమి ఉండదు, భయపడాల్సింది లేదు. మా మెడిసిన్ వాడండి, వాడిన తర్వాత మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది, బ్లాకేజ్ ఎంత ఉందో ఏదో టెస్ట్ చేసుకోవచ్చు కదా 3 months తర్వాత. మీకు డెఫినెట్గా అక్కడ డౌన్వర్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. 60% ఉండేది 40% అవ్వడము, 30% అవ్వడం ఉంటుంది. అది చూసినప్పుడు మీరే ఆపరేషన్కి వెళ్ళరు. సో అలా క్రైసిస్ లేని సిచ్యువేషన్లో ఎప్పుడైనా కానీ మా మెడిసిన్ తీసుకోమని మేము సజెషన్ ఇస్తాము. దీంతో ఏంటంటే దానివల్ల వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ఈ సర్జరీ చేసిన తర్వాత ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు కంపల్సరీగా. దాంతో వేరియస్ సిస్టమ్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే మన లివర్ ఒకటి, కిడ్నీస్ ఒకటి, మన ప్రోస్టేట్ గ్లాండ్, తర్వాత క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బ్లడ్ థిన్నర్స్ వల్ల. ఇంకొకటి మనకి లెథార్జీ వస్తుంది, ఒక రకమైన డల్నెస్, లైఫ్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ బ్లడ్ థిన్నర్స్ వాడిన వాళ్ళు కొంతమంది డిప్రెషన్స్లో కూడా వెళ్ళడం మేము నోటీస్ చేసాం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, బీపీ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది అన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడతా గ్రాడ్యువల్గా వాళ్ళు వాడుతున్న ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే అవి మానేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అది ఎంతకాలం వాడాలంటారు? డిపెండ్స్ అండి. ఒక 3 నెలలు వాడితే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ ఇప్పుడు మరీ సివియర్ కండిషన్ ఉంది, వాళ్ళకి హెల్తీ లేరు, ఇప్పుడు కొంచెం హార్ట్ అల్సేలాగా ఎక్సర్సైజ్ చేయగలిగారు అనుకోండి, కార్డియాక్ ఎక్సర్సైజెస్, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒబేస్గా ఉండి కాళ్ళ నొప్పులు, వాతం నొప్పులు ఉండి కదలలేనప్పుడు వాళ్ళకి కొంచెం, ఎందుకంటే మనది న్యాచురల్ ప్రాసెస్. మన మెడిసిన్ ఏంటంటే అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అనాహత చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి అక్కడ ఉండే విండ్ కరెక్ట్గా లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. విండ్ అంటే నాట్ ఓన్లీ ఎయిర్, ఎనీ మూమెంట్. ఇప్పుడు వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి కదిలినా దట్ ఈస్ కన్సిడర్ విండ్ అనమాట. మన సూర్యరశ్మిని కూడా విండ్తోనే కంపేర్ చేస్తారు, ఎందుకంటే ఒక వేవ్ మోషన్లోని ఇక్కడికి చేరుతుంది. సో ఆ సూర్యరశ్మి కూడా మన టెక్నికల్గా విండే. సో ఆ మూమెంట్ కరెక్ట్గా లేనప్పుడు ఈ అనాహత చక్ర మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ మూమెంట్ అంతా బాడీలోనే అన్నీ సెటిల్ అవుతాయి అన్నమాట. సెటిల్ అయ్యి ఇది అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఈవెన్ వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ వెరికోజ్ వెయిన్స్ క్లియర్ అయిపోతున్నాయి వితౌట్ ఎనీ ఆపరేషన్. సో అలాంటప్పుడు మనకి హార్ట్ బ్లాక్స్ పెద్ద ఇష్యూ కాదు. అంటే ఈవెన్ మన సెల్యులర్ లెవెల్లో, లింఫ్ నోడ్స్ లెవెల్లోని బాడీని మొత్తం ఇది క్లీన్ చేసుకుంటూ
ఆ మూమెంట్ని ఇండ్యూస్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. సో ఇట్లా అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా క్లియర్ అవుతాయి, లేదా ఒకసారి సర్జరీకి వెళ్ళినా కూడా ఇంకేదైనా ప్లేస్లో కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మన మెడిసిన్ యూజ్ చేస్తే కనుక అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అని అంటారు. అది కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ని ఏ విధంగానే చేంజ్ చేసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రాపర్ టైంకి నిద్రపోవాలి, ఫుడ్ తినాలి, ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ వాడకూడదు, ఒకవేళ తినే ముందు కొంచెం ఆలోచించుకుని తినాలి, అండ్ వ్యాయామం అనేది ఖచ్చితంగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుండె జబ్బులు అసలు ఎందుకు వస్తాయి, రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.